హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హెల్దీ కిచెన్. ఈ వీడియోలో పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండే పకోడీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. పకోడీ చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ని తీసుకోండి. నేనైతే 3 మనుషులకి 3 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, 5 పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకోండి. ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా నిలువుగా తరుక్కోవాలి. తర్వాత కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్నవి కట్ చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు మూడింటిని ఒక బౌల్లోకి కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ ఆనియన్స్ అంతటికి పట్టేలాగా గట్టిగా పిసుకుతూ అన్నిటినీ కలుపుకోండి. గుర్తుపెట్టుకోండి, కట్ చేసిన పచ్చిమిర్చి మాత్రం వేయద్దు. వేస్తే తర్వాత చేతులు మండిపోతాయి. అవి వేయకుండానే ఈ విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు కలుపుకోండి. తర్వాత ఇందులో శనగపిండి కలుపుకోండి. నేను 3 పెద్ద ఆనియన్స్కి ఒక చిన్న బౌలు శనగపిండి వేసుకుంటున్నాను. ఇది నియర్లీ 8 టేబుల్ స్పూన్స్ ఉంది. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి కలుపుకోండి. ఈ బియ్యపిండి మంచి క్రిస్పీనెస్ ఇస్తుంది పకోడీకి, అందుకోసం కలుపుకోండి. క్రిస్పీనెస్ వద్దు, మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు బియ్యపిండిని స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఫస్ట్ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా కలుపుకోండి. ఎందుకంటే ఇందాక మనం ఆనియన్స్కి ఆయిల్ వేసి పిసికాం కదా, అప్పుడు ఆనియన్స్లోని వాటర్ కొంచెం బయటకు వస్తుంది. ఆ వాటర్కి సర్దుకుంటుంది ఈ పిండి. తర్వాత కొంచెం కొంచెంగా, ఎక్కువ వద్దు, కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. మీకు అర్థమైపోతుంది ఎంత వాటర్ పడుతుంది అనేది. మరీ ఎక్కువ వాటరీగా ఉండకూడదు, అలాగని డ్రైగా కూడా ఉండకూడదు. కొంచెం స్టిక్కీగా ఉంటుంది. ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోండి. నేను ఇప్పుడు కూడా పచ్చిమిర్చి వేయలేదు. పచ్చిమిర్చి లాస్ట్లో, ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకుందాము. మొత్తం ప్రాపర్గా మిక్స్ అయింది అన్న తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని లైట్గా కలుపుకోండి. మనకిప్పుడు పకోడీ పిండి రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని వేడి చేసుకోండి. వన్స్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం కొంచెంగా ఈ పిండిని ఆయిల్లో వేసుకోండి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పకోడీలు త్వరగా మాడిపోతాయి, లోపలేమో ఉడకదు. గుర్తుపెట్టుకోండి, పిండి వేసిన వెంటనే మీరు మళ్ళీ తిప్పద్దు వాటిని. ఇలా తిప్పడం వల్ల గుజ్జు గుజ్జు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాలనివ్వండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో మీకు తెలుస్తుంది అడుగున కాలింది అని. అప్పుడు మాత్రమే తిప్పండి. ఒక 7 మినిట్స్లో పకోడీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత తీసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంతేనండి, క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేసేయండి మరి. రెసిపీ అండ్ టిప్స్ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.